హాయ్ అండి, నా పేరు ప్రదీప్తి. దీపావళి వస్తుంది, దానికోసం ఇల్లంతా అలంకరించుకుంటాం. సో మన చేతులతో చేసుకుని అలంకరించుకుంటే ఆ ఆనందమే వేరు. సో ఇవాళ మనం ఒక చిన్న మట్టి ప్రమిదతో ఎంత అందంగా దీపాన్ని తయారు చేయొచ్చో చూసుకుందాం. దానికి కావాల్సినవి టూత్ పిక్, చిన్న చిన్న పూసలు, ప్లాస్టిక్ స్పూన్స్, ఫెవిక్రిల్ షిల్ప్కార్, గోల్డ్ లైనర్ అండి ఫెవిక్రిల్ది, షైనర్స్, పూసలు పెట్టిన చిన్న చిన్న స్టిక్స్, మట్టి ప్రమిద, గ్లూ గన్. ముందుగా షిల్ప్కార్ తీసుకుందాము. ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం షిల్ప్కార్ని సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కాంపోనెంట్స్ చెరొకటి తీసుకోవాలండి. తీసుకుని కలుపుకోవాలి. 2 కాంపోనెంట్స్ ఈక్వల్గా మిక్స్ అవ్వాలి. ఒక 5 minutes పక్కన పెట్టేసుకుందామండి. బాగా కలుపుకున్నాము. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మన మట్టి ప్రమిద తీసుకుని కలర్ చేసుకుందాం. చక్కగా కలర్ చేసుకోవచ్చండి. ఫుల్ కవర్ అయ్యేలాగా మనకి ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. ఒక 15-20 minutes మన ప్రమిద ఆరిపోయాక ఇలా చక్కగా ఫుల్ కవర్ అయ్యి ఉంటుందండి. మనం పక్కన పెట్టుకున్న షిల్ప్కార్ని రోల్ చేసుకుని ఇలా రోల్ చేసుకోవాలండి. చేసుకున్నాక ఇలా రోల్ చేసుకుని చిన్నగా చక్కగా ముక్కు షేప్ తెచ్చుకోవాలండి. నేను ఆల్రెడీ చేసి పెట్టిన ఒక షేప్ చూపిస్తాను మీకు ఐడియా కోసం. ఒక చిన్న టూత్ పిక్ తీసుకొని, టూత్ పిక్ టిప్ తీసుకోండి. ఇలా తుంపుకొని ఆల్రెడీ మన దగ్గర ఉన్న పూసలు పెట్టేసుకుంటే దీని మీద మనం ఇలా పెట్టుకోవచ్చండి. ఇంకొక టూత్ పిక్ తీసుకొని పెట్టేసుకుంటే పించాలు రెడీ. నేను ఆల్రెడీ ఒకటి రెడీ చేసి పెట్టానని చెప్పాను కదా, దాన్ని మనం ఇప్పుడు ఈ కలర్ వేసుకున్న ప్రమిదకి అంటించేద్దాం. దానికోసం గ్లూ గన్ తీసుకుని చక్కగా అంటించేసుకుంటే ఇలా ఉండిపోతుందండి. దీన్ని పక్కన పెట్టుకుని పించాల కోసం ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ స్పూన్స్ ఉన్నాయండి నా దగ్గర, కొన్ని ప్లాస్టిక్ స్పూన్స్. మనకి ఇష్టమైన కలర్ కాంబినేషన్లో చేసుకోవచ్చండి. నేను బ్లూ కలర్ వేస్తున్నాను. నెమలిలో ఏం రంగులు ఉంటాయో ఆ రంగులు యూస్ చేస్తున్నానండి నేను. సో ముందు వెనక కూడా చక్కగా కలర్ చేసేసి పెట్టుకుని నెమలి పింఛన్లో ఉండే రంగులు వాడదాం అనుకున్నాం కదండి. నేను డార్క్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను అండ్ రెడ్ కలర్ అండి. ఇలా బ్రష్తో చక్కగా మనం షేప్ ఇచ్చుకోవచ్చండి. స్పూన్లో ఒక 2 minutes టైం ఇస్తే ఇది ఆరిపోతుందండి. ఇంకా మిగిలిన షిల్ప్కార్తో మనం అందమైన రెక్కలు కూడా చేయొచ్చండి. చిన్న షిల్ప్కార్ పీస్ తీసుకుని రౌండ్ చేసుకుని మన చక్కగా షేప్ చేసుకుంటూ డ్రాప్ షేప్ చేస్తున్నానండి నేను. బేసికల్లీ ఆరెంజ్ ఆరిపోయాక ఇప్పుడు డార్క్ బ్లూ తీసుకుంటున్నానండి. టర్క్వైజ్ కలర్ తీసుకుని ఇందులో చక్కగా షేప్ ఇచ్చుకోవచ్చు. ఇలా చక్కగా షేప్ ఇచ్చేసుకుంటే చాలా అందంగా వస్తుంది. 3D అవుట్లైనర్ తీసుకుని ఒక చక్కటి డాట్ పెట్టుకుని మనం షేప్ ఇచ్చేసుకోవచ్చండి. ఇలా ఇది ఇప్పుడు మనకి తెల్లగా కనిపిస్తున్న ఆరిపోయాక చాలా అందంగా ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్లో చక్కగా మెరిసిపోతూ కనిపిస్తుంది. మిగిలిన షిల్ప్కార్తో ఇలా షేప్ చేసి మన దగ్గర ఇంట్లో ఉండే ఏ టూల్తో అయినా చక్కగా షేప్ ఇచ్చుకోవచ్చండి. పించాలు ఎంత అందంగా ఉంటాయండి నెమలిలో. సో అలా మనం ప్లాన్ ప్రకారం చేసుకుంటే చక్కగా అందమైన పించాలు వస్తాయి. దీనికి ఇప్పుడు కలర్ చేసుకుందామండి. నెమలిలో ఉండే కలర్సే యూస్ చేస్తున్నాను. ఇది పర్ల్ కలర్ అండి. మీకు షైనింగ్ కనిపిస్తుంది చక్కగా. ఆరిపోయాక చాలా చక్కటి షైనింగ్ వస్తుంది. పర్ల్ కలర్ ఫెవిక్రిల్లోనే మీకు పర్ల్ కలర్స్ దొరుకుతాయి. ఈ కలర్ ఆరిపోయాక ఇందులో డిజైన్ చేసుకుందామండి. ఎక్కువ రెక్కలు తక్కువ రెక్కలు ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ రెడ్ కలర్ తీసుకుంటున్నాను.
మళ్ళీ 3D అవుట్లైనర్ తీసుకుని దీనికి కూడా చక్కగా గోల్డ్ కలర్తో లైన్స్ ఇచ్చుకుని ఇలా చక్కగా షైనింగ్ వస్తుందండి. ఆల్రెడీ నేను చేసి పెట్టిన రెక్కలు చక్కగా షైనింగ్ వస్తాయి. ఇలా చిన్న చిన్న షైనర్స్ దొరుకుతాయండి, వాటిని చక్కగా వేసేస్తే అందంగా షైన్ అవుతూ కనిపిస్తుంది. మనం రెడీగా పెట్టుకున్న నెమలి తల ఉంది కదండి, దానికి ఇప్పుడు కలర్ వేసుకుందాం. నెమలి రంగే వేస్తున్నానండి, బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్. చక్కగా కవర్ అయ్యేలాగా చూసుకుని వేసుకోవాలండి. ఇలా చుట్టూరా చూసుకుంటూ కవర్ అయ్యేలాగా రంగు వేసేసుకోవాలండి. అన్నీ ఒక దగ్గర చేర్చుకున్నాం కదండి, స్పూన్స్, ఫెదర్స్ అన్నీ. సో మనం ఇప్పుడు గ్లూ గన్ తీసుకుని అంటించుకుందాము ఇవన్నీ. నేను ఒక ఫెదర్ అంటించానండి ఆల్రెడీ, ఇలా గ్లూ గన్ పెట్టుకుని. నెక్స్ట్ స్పూన్ అంటించుకుందాము. కరెక్ట్ ప్లేసింగ్ చూసుకుని చక్కగా పెట్టుకుంటే అందంగా వస్తుందండి, అన్ని వైపుల నుంచి చూసుకుని. ఫెదర్కి అటు ఇటు స్పూన్స్ పెడుతున్నానండి. ఈ విధంగా నేను ఫెదర్స్, స్పూన్స్, స్టిక్స్ అన్నీ అంటించుకుని మధ్యలో చక్కటి డిజైన్స్ వేశాను. ప్రమిద చుట్టూరా కూడా డిజైన్స్ వేశాను, దీనిపైన షైనింగ్ కూడా వేశాను. సో ఎంత అందంగా తయారైందో చూసారు కదా, ఇంట్లో ఉన్న సామాన్తోనే చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకో కొత్త ఐటెంతో ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను, బాయ్.